మా పెద్దల ద్వారా సంక్రమించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఒంగోలు సంజయ్ గాంధీ నగర్ 5వ లైన్కి చెందిన నూనె రవికుమార్ తెలిపారు. స్థానిక సంజయ్ గాంధీ నగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు భూమిని కబ్జా చేసి ఫ్లాట్ వేసి అమ్మేశారన్నారు. దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం 8 ఎకరాల 16.5 మళ్ళీ అక్కడికి వెళ్దాంలే. ఇది నూనె రవికుమారు, మన్నయ్య పేరు పేర్ల మోహన్ రావు, ఈ అన్నయ్య పేరు నూనె వెంకటశేషారావు. ఈ భూమి అంతా మా పెద్దల ద్వారా సంక్రమించింది. మా తాతగారు మన్నయ్యకి 1965 డిసెంబర్ 5వ తేదీన రిజిస్టర్ వీలునామా ద్వారా చెంద చేశారు. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. మాకు వేరే వాళ్ళకి జాయింట్ ప్రాపర్టీ అది. మా ప్రాపర్టీ కూడా బండారు జాలయ్య వగైరాలకి కౌలుకి ఇచ్చున్నది. వాళ్ళు కౌళ్ళు ఇవ్వకుండా మాకు స్వాధీనం చేయని పక్షంలో మేము 79లో కోర్టులో కేసు ఫైల్ చేశాము. అది 32/80గా నెంబర్ అయింది. 94లో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. 94లో హైకోర్టులో 2001 డిసెంబర్ 26వ తేదీన మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2003 మే 9వ తేదీన కోర్టు వారు మన్నయ్యకి స్వాధీనం చేశారు అమీనా ద్వారా. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. కోర్టు అమీనా ద్వారా మాకు స్వాధీనం చేసిన తర్వాత మా మన్నయ్య యొక్క కేసులోని ప్రతివాదులు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది అడ్మిషన్ స్టేజ్లోనే ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు సూట్ పెండింగ్లో ఉన్నప్పుడు మన్నయ్య కేసులో ఉన్న ప్రతివాదులు కొంత భూమిని వెంచరేసి అనాథరైజ్ లేఅవుట్ ద్వారా రిజిస్టర్ జరిపారు. వాళ్ళందరూ మన్నయ్య మీద మళ్ళీ కోర్టుకు వచ్చారు. మేము కొనుక్కున్నాం, ఇది మాదని. కోర్టు 2014లో పేర్ల మోహన్ రావు మీద మీరు వేసిన కేసులు చెల్లవు, మీకు ఎలాంటి హక్కులు లేవు, ఇది మీరు ఎవరి దగ్గర అయితే కొన్ని నష్టపోయారో వాళ్ళ మీద రికవరీకి పోమని చెప్పి వాళ్ళ కేసులు మొత్తం రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత కామ్గా ఉన్నారు. 2003 నుంచి నిన్నటి వరకు మా స్వాధీనంలో ఉంది. నిన్న 100 మంది రౌడీలను పెట్టి టెంట్లు వేసుకొని జేసీబీలు పెట్టి మొత్తం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారు. ఫోటోలు ఇవ్వండి, నిన్న డేట్ మీద తీసిన వీడియోలు, ఫోటోలు ఇవి. ఇదిగోండి జేసీబీలు పనిచేయడము. ఇది సొంతం చేసిన తర్వాత టెంట్లో మనుషులు అంతా రవిడీలను కూర్చోబెట్టి 2014 దాకా మేము ఇందులో జామాయిల తోట పండించుకున్నాం. 2014లో కొట్టేసాము. ఇదంతా కాంపౌండ్ కట్టుకోవాలంటే దాదాపు 20-30 లక్షలు పోయిన వాళ్ళు. నిన్న మేము ఇది జరిగిన తర్వాత ఫోటోలు తీసి అర్జీ రాసి డిఎస్పీ గారికి ఇచ్చాము. ఎస్పీ గారి ఆఫీసు పోతే ఎస్పీ గారి ఆఫీసులో లేని కారణంగా డిఎస్పీ గారికి ఇచ్చాము. డిఎస్పీ గారు మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను చెప్తాను ఫోన్ చేసి అన్నాడు. స్టేషన్కి వచ్చి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము. సిఏ గారు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మేము కొనుక్కున్నామండి మాయని అన్నారు. సిఏ గారు వాళ్ళు కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, నేను మొత్తం ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. రేపు ఉదయం ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి స్పందనకి వెళ్ళి అర్జీలు ఇవ్వాలని, ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వాలని ప్రిపేర్ అయ్యాము.
ఎమ్మెల్యే గారి దగ్గరికి నిన్న వెళ్దామంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు, అందుబాటులో లేరు. వీళ్ళందరూ మేమంతా టీడీపీ పార్టీ నాయకులు, మాకు రాజకీయ పలుకుబడులు ఉన్నాయి, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, మీరు వైసీఎస్, మేము ఇంటికి 10 మంది లెక్కన వచ్చి ఉంటాము, మీరు ఏం చేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు. రోడ్డు మీద షెడ్ కట్టి 3 సంవత్సరాల నుంచి దారి లేకుండా ఇబ్బంది పెట్టారు. అది మొన్న హైకోర్టు వారు పెట్టేస్తే వాళ్ళు చూసి ఇది రోడ్లో ఉన్నట్టు క్లియర్ గా ఫోటోలను చూసి అర్థమవుతుంది. అది పగలగొట్టమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినా కూడా మున్సిపల్ కమిషనర్ గారు 3 సంవత్సరాల నుంచి తీసేయలేదు. ఇటీవల కలెక్టర్ గారు స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ అని పిలిచి అర్బన్ లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్ ఎంఆర్ఓకి లేదు కదా, ఏ విధంగా ఇచ్చారు, ఎంక్వైరీ చేసి తీసేయండి, రోడ్డుకి అడ్డం కట్టారు అని చెప్పారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి అంతా పరిశీలించి రిపోర్ట్ రాసి ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారు పరిశీలించి రోడ్డుకి అడ్డంగా కట్టారు. ఎంఆర్ఓ గారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్స్ లేవు కాబట్టి నేను ఇది రద్దు చేస్తున్నానని చెప్పి రద్దు చేశారు. రద్దు చేసినా కూడా అది దాదాపు 5 నెలలు 6 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ షెడ్ తీసేయలేదు. కలెక్టర్ గారి దగ్గర ప్రతి స్పందనకి వెళ్ళి అటెండ్ అవుతున్నాము, తీసేస్తామని చెబుతున్నారు, తీసేయడం లేదు. కాబట్టి మేము మీడియా ప్రతినిధుల సమక్షంగా మేము ఎస్పీకి, కలెక్టర్కి, ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. దీని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలా. మేము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వెళ్ళి మేము కలుస్తాము. వాళ్ళందరూ మా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పత్రిక విలేకరుల ముఖ్యంగా